ఏంటమ్మా నీ వీడియోస్ గోల? ముందు మేము చెప్పిన రెసిపీ చేసి చూపించు అని అంటారా? ఒక్కసారి నా బాధను కూడా అర్థం చేసుకోండి. పొద్దుటెప్పుడో లేస్తాను. అందరికంటే ముందే లెగిసి, ముందుగా అందరూ లెగిసి వచ్చే టైంకల్లా టీ రెడీ చేసేస్తాను. తర్వాత పూరి కర్రీ, ఇడ్లీ ఇవన్నీ కూడా ఒక 7 కల్లా రెడీ చేసి పెట్టేసుకుంటామండి. ఈలోపే గిరాకొస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మళ్ళీ పార్సెల్ కట్టివ్వాలి. ఇంకా టీలేసివ్వాలి. టీ పార్సెల్ అంటారు. టీ పార్సెల్ కూడా కట్టివ్వాలి. తర్వాత ఒక్కో ఐటెమ్ కూడా రెడీ చేసుకుంటా ఉంటామండి. 7 కల్లా మొత్తం అన్నీ కూడా ఐటెమ్స్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. అలాగైతేనే వచ్చిన గిరాకీ వెళ్ళిపోకుండా ఉంటారండి. అంతకు ముందయితే స్టార్టింగ్‌లో మేము ఫస్ట్ ఇడ్లీ ఏసేస్తాము. తర్వాత ఒక్కొక్కటి రెడీ చేసుకుంటూ ఉంటామండి. ఫస్ట్ వచ్చిన గిరాకయితే ఇడ్లీ ఒకటే ఉంటుంది. ఇడ్లీ అయితే ఏసిచ్చేస్తాము. ఇలాగే మేము పొద్దుట మొదలు పెడితే పని 12 వరకు ఉదయం షాప్ నడుస్తూనే ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలు తోముకోవాలి, ఇంట్లో పని జేసుకోవాలి. ఇవన్నీ పనులతోటి నాకు మళ్ళీ వీడియోస్ చేయాలంటే టైం అయితే కుదరట్లేదండి. అందుకని చిన్న వీడియోస్ చేస్తున్నాను. మన సబ్‌స్క్రైబర్స్ ఒకరు కారం పొడి వీడియో తీసి పెట్టమన్నారు. ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తానండి. ఎవరికైనా కావాలితే చూడండి.